హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టెస్ట్. అసలు బేసిక్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? అది దేనికి యూజ్ అవుతుంది? దాని వల్ల అసలు ఫ్యూచర్ ఉంటుందా? అది నేర్చుకోవడం వల్ల మనకి ఏమన్నా యూజ్ అవుతుందా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇక్కడ సో ఈ టెస్టింగ్ కోర్స్ ద్వారా మనం తెలుసుకుందాం అన్నమాట. నెక్స్ట్, అసలు నా ఇంట్రొడక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం అన్నమాట. దిస్ ఈస్ తపస్విని గార్లపాటి, వర్కింగ్ యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ అట్ ఐఐ అండ్ ట్రైనర్ అండ్ మెంటర్ ఎట్ పైథాన్ ల్యాబ్స్ తెలుగు. నా ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఒక ఇంట్రొడక్షన్ చూద్దాం అన్నమాట. అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ ని డెలివర్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, పర్ఫార్మెన్స్, దాని అది ఎలా వర్క్ అవుతుంది, దాని ఫంక్షనాలిటీస్ ఏంటి, అవన్నీ టెస్ట్ చేయడాన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అందాం. సో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మొబైల్ అప్లికేషన్స్ అంటే ఏముంటాయి? యాప్స్ ఉంటాయి. యాప్స్ లో ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. నేను అందులో ఒక పార్ట్ తీసుకుంటా. పార్ట్ అంటే ఏంటి? ఒక ఒక అప్లికేషన్ తీసుకుంటున్నా. ఏంటంటే వాట్సాప్ తీసుకున్నా. ఇప్పుడు వాట్సాప్ లో ఏంటి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా అది సాఫ్ట్వేర్ లో రన్ అవుతుంది. అది రన్ అవుతుందా లేదా అని మనకి ఇలా తెలుస్తుంది. ఇప్పుడు వాట్సాప్ లో మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం టెక్స్ట్ చేసి కాల్స్ చేసి అవి చేస్తేనే మనకి సాఫ్ట్వేర్ రన్ అవుతుందా లేదా బ్యాక్గ్రౌండ్ లో తెలుస్తుంది. సో దీన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఇప్పుడు టెస్టింగ్ అంటే ఏంటిది? నార్మల్ గా ఇప్పుడు చెప్పా కదా, ఏదైనా ప్రోడక్ట్ మనం డెలివర్ చేసేటప్పుడు దాని బేసిక్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతుందా, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అసలు దాని బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే అంటాం అన్నమాట. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, అంటే మొబైల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా, ఇప్పుడు ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆ మొబైల్ కి ఎంత బడ్జెట్ ఉండాలి, నా బడ్జెట్ కి తగ్గట్టుగా ఆ మొబైల్ లో ఎన్ని ఫీచర్స్ ఉండాలి, ఆ బడ్జెట్ బట్టి ఫీచర్స్ బట్టి అదే ఎన్ని బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ సెట్ అవుతుందా, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతే ఖచ్చితంగా మోడల్ చూస్ చేసుకోవాలి. ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత నేను ఒక మొబైల్, మన బడ్జెట్ లో ఒక మొబైల్ తీసుకున్నాను అనమాట. సో నేను వన్ ప్లస్ అనే మొబైల్ తీసుకున్నాను. నా బడ్జెట్ లో నేను మన బడ్జెట్ కి తగ్గట్టుగా ఫీచర్స్, బ్రాండ్, మోడల్ ఇవన్నీ సెట్ చేసి నేను వన్ ప్లస్ అనే మొబైల్ పర్చేస్ చేసాను. ఇప్పుడు నేను వన్ ప్లస్ అనేది మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత నేను ఇది యూజ్ చేసేటప్పుడు నాకు ఏదన్నా యాప్ స్ట్రక్ అవుతుంది అనుకోండి, మనకి ఏమొస్తుంది? నా పర్సన్, నేను నాకనే కాదు బట్ ఏ పర్సన్ కైనా ఏదైనా మొబైల్ తీసుకొని యూజ్ చేసేటప్పుడు అది వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా యూజర్ కి ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? యాప్స్ అనేది వర్కౌట్ కాకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రస్ట్రేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మనం దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఈ అప్లికేషన్ ని టెస్ట్ చేయాలన్నమాట. సో ఇది ఎందుకు నేను ఏం చెప్పానంటే, యాప్ స్ట్రక్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు ప్రాపర్ గా అనేది ఎందుకు వస్తుందంటే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. టెస్టింగ్ అనేది ల్యాక్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, అందులో మనం తీసుకున్న మొబైల్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ని మనం టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేసిన తర్వాత క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం రిలీజ్ చేసినప్పుడు మనం తీసుకున్న మొబైల్లో ఎలాంటి ఇష్యూస్ కానీ, ఎలాంటి డ్యామేజెస్ కానీ, ఎలాంటి యాప్ స్ట్రక్ అవ్వడం కానీ ఇవన్నీ ఏమి జరగవు అన్నమాట. ఓకేనా? సో బిఫోర్ మనము ఒక మొబైల్ అప్లికేషన్ గురించి ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ అప్లికేషన్ గురించి చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ లో ఏంటి, డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి డే వైస్ గా జరుగుతాయి మాన్యువల్లీ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బ్యాంకర్స్ ఇప్పుడు డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటెడ్ గా చేయాలని అనుకుంటారు. ఇట్ మీన్స్ లైక్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని బిల్డ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవ్వాలని అనుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఎలా చేయాలి అనేది. సో ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారు అనమాట. అప్రోచ్ అయ్యి ఐటీ ఎంప్లాయీస్ తో డిస్కస్ చేస్తారు. అండ్ ఇట్ మీన్స్ లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, ఎంత time లో అవ్వాలి ఈ అప్లికేషన్స్ అనేవి,
ఈ ఐటీ ఎంప్లాయీస్ కి బ్యాంకర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ అనేవి మెయిన్ గా డెవలపర్స్ కి ఇస్తారు. ఇట్ మీన్స్ లైక్ డెవలపర్స్ కి ఎందుకు ఇస్తారంటే టెస్టర్స్ అనేది జస్ట్ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసే ముందు అప్లికేషన్ ని బిల్డ్ చేయాలి కాబట్టి సో కంపల్సరీగా డెవలపర్స్ కి అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో డెవలపర్ అప్లికేషన్ ని డెవలప్ చేసిన తర్వాత టెస్టర్స్ కి ఈ అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన తర్వాత ఈ టెస్టర్ అనేవాడు ప్రతి ఫీచర్ ని టెస్ట్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంది వితౌట్ బగ్స్ లేకుండా చేయాలనేది వీళ్ళు చూస్తారనమాట. ఇట్ మీన్స్ లైక్ ఏ బగ్ లేకుండా అప్లికేషన్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉండేలాగా టెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే అవుతుంది అనమాట. సో ఈ బ్యాంక్ ఎగ్జాంపుల్ అయినా ఏదైనా నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ ఏదైనా ఫీచర్ అయినా ఏదైనా అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏదైనా అప్లికేషన్ ని డిప్లాయ్ చేసే ముందు ఖచ్చితంగా మనం అప్లికేషన్ ని టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేయాలంటే ఒక టెస్ట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మనం డైలీ మనీ పే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనీ డైలీ కంటిన్యూస్ ఒకే డేలో ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకి ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ లిమిట్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో అది కాకుండా ఇంకొక మెసేజ్ ఏంటి, మనం మనీ పే చేసేటప్పుడు మిడిల్ లో బ్యాంక్ సర్వర్ ఇష్యూ అని ఒకటి వస్తుంది. ఈ టూ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే ల్యాక్ ఆఫ్ టెస్టింగ్ వల్ల. సో వీటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసేటప్పుడు మనం టెస్టింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఈ టూ ఇష్యూస్ మనకి రావు. సో ఇవి మనం టెస్టింగ్ గురించి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే అసలు వై టెస్టింగ్ అనేది ఒక డౌట్ రావచ్చు మీకు. అసలు టెస్టింగ్ అనేది ఎందుకు చేయాలి మనం అనేది ఒక డౌట్ రావచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ చెయ్యొచ్చు, నేను కాదనట్లేదు, కానీ ఇప్పుడు మనం చేస్తేనే చెయ్యకుండా చూసాం. ఇందాక మొబైల్ అప్లికేషన్స్ లో ఏం చూసామో ఆ యాప్ స్ట్రక్ అయింది. ఇప్పుడు మనం మనీ ట్రాన్సాక్షన్స్ లో ఏం చూసాము, మనీ మిడిల్ లో ఎర్రర్ వస్తుంది. సో ఈ టూ ఇష్యూస్ మనకు ఎందుకు వచ్చాయి, టెస్టింగ్ చేయకపోవడం వల్లే కదా మనకి ఇష్యూస్ వచ్చాయి. సో మనకు ఖచ్చితంగా టెస్టింగ్ అనేది చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు టెస్టింగ్ చేయడం వల్లే కదా మనం ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని కస్టమర్ కి డెలివర్ చేస్తున్నాము. వాళ్ళ నుంచి ఒక మంచి రెస్పాన్స్ మనకు వస్తుంది. ఆ రెస్పాన్స్ వల్ల మనం ఒక గుడ్ మనం ఫీల్ అవుతాం. సో ఇదంతా ఎందుకు టెస్టింగ్ చేయడం వల్లే మనం ఇదంతా ఫీల్ అవుతాం అన్నమాట. సో టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, అసలు టెస్టింగ్ చేస్తున్నాం కదా ఇంకా బగ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఇంకొక డౌట్ రావచ్చు అన్నమాట. సో మనకి బగ్స్ అనేవి 3 వేస్ కి బగ్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ వే ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మనం ఇందాక ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ చూసాం. బ్యాంక్ ఎగ్జాంపుల్ లో చూసినప్పుడు మనం రిక్వైర్మెంట్స్ అనేది ఫస్ట్ డెవలపర్ కి ఇచ్చాము, టెస్టర్ కి ఇవ్వలేదు. ఎందుకంటే డెవలపర్ చేసిన అప్లికేషన్ ని తర్వాతే మనకి టెస్టర్ కి ఇస్తారు. సో డెవలపర్ ఒక రిక్వైర్మెంట్స్ బట్టి చేసి తర్వాత టెస్టర్ ఇంకొక రిక్వైర్మెంట్స్ బట్టి చేస్తే ఆ అప్లికేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో డెవలపర్ కి టెస్టర్ కి ఇద్దరి మధ్యలో ఒకటే రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ రాదు. సో మిస్కమ్యూనికేషన్స్ రాకపోతే మనకు బగ్స్ కూడా రావు. ఇది ఒక రీజన్ అన్నమాట. సో ఇంకొక రీజన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ అని అంటారు. సో ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డెవలపర్ అనేది ఒక కోడ్ రాశారు, ఏంటి యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాశారు. యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ ఏంటంటే 2, 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఏంటి యాడ్ చేస్తే మనకు కంపల్సరీగా అవుట్పుట్ అనేది 5 రావాలి. ఇది డెవలపర్ రాసిన కోడ్ అన్నమాట. ఇప్పుడు డెవలపర్ రాసిన కోడ్ తర్వాత టెస్టర్ ఖచ్చితంగా టెస్ట్ చేయాలన్నమాట. టెస్టర్ ఏమని టెస్ట్ చేయాలి, ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి అవుట్పుట్ అనేది 5 రావాలన్నమాట. ఇప్పుడు 5 రాకుండా నాకు అవుట్పుట్ 10 వచ్చిందంటే ఇద్దరి మధ్యలో ఇష్యూ ఉందనే కదా, మిస్కమ్యూనికేషన్ ఇదొక ఇష్యూ అనుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటిది ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ అని అనొచ్చు అన్నమాట. ఇద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు మనకి బగ్స్ అనేది రేజ్ అవుతుంది. నేను ఇంకొక రీజన్ ఏంటి అని అంటున్నానంటే చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అని అంటున్నాను. చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఫర్ సపోజ్ ఫస్ట్ మనం ఇందాక బ్యాంక్ ఎగ్జాంపుల్ లో చూసాం, ఏంటి ఫస్ట్ మనకు ఒక రిక్వైర్మెంట్స్ ఇచ్చారు కస్టమర్స్. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిన దాన్ని బట్టే కదా డెవలపర్స్ చేసేది, టెస్టర్స్ చేసేది అప్లికేషన్. సో కొన్ని డేస్ తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేసిన మిడిల్ టైమ్ లో నెక్స్ట్ కస్టమర్ వచ్చి ఇంకొక రిక్వైర్మెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటి రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతాయి. రిక్వైర్మెంట్స్ చేంజ్ అవడం వల్ల ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన అప్లికేషన్ అంతా
మిస్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్స్ వచ్చి మళ్ళీ యాడ్ చేయాలన్నప్పుడు రెండిటికి కంపారిజన్ చేయాలంటే చాలా హార్డ్ అవుతది. సో, మనకి రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు కూడా మనకి బగ్స్ అనేది రైజ్ అవుతాయన్నమాట. సో, ఈ 3 ఇష్యూస్ అన్నమాట మనం బగ్స్ రైజ్ చేయడం వల్ల. నెక్స్ట్ మనకి ఇంకొక డౌట్ రావచ్చు. అసలు టెస్టింగ్ చేస్తున్న తర్వాత అసలు టెస్టర్ ఎందుకు జాబ్ చేయాలి? అసలేంటి? అసలు టెస్టింగ్ ప్రాపర్‌లీ వర్క్ అవుతున్నా కూడా టెస్టర్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? టెస్టర్ జాబ్ ఏంటి? అని ఇంకొక డౌట్ రావచ్చు. సరే ఇప్పుడేంటి? ఇప్పుడు టెస్టర్ జాబ్ చేస్తుండు. ఇప్పుడు టెస్టింగ్ అంతా అప్లికేషన్ డెవలపర్ కరెక్ట్ చేసిన తర్వాత టెస్టర్‌కొచ్చాక ఆ అప్లికేషన్ యొక్క బగ్స్ ఏం లేకపోతే టెస్టర్ యొక్క యూజ్ ఏముంటది? యూజ్ ఏం లేదు. అంటే మనకేమైనా జాబ్ ఉంటదా? మన వర్క్ ఉంటదా? ఉండదు. సో మనమేం చేయాలంటే ఇప్పుడు మనకొచ్చిన అప్లికేషన్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ఫీచర్ అది ఎలా వర్క్ అవుతది, ఫంక్షనాలిటీస్ అవన్నీ టెస్ట్ చేసి అప్లికేషన్‌ని బ్రేక్ చేయాలి. సో, అప్లికేషన్‌ని బ్రేక్ చేసినప్పుడే మనకి ఆ టెస్టర్ యొక్క వాల్యూ ఉంటది. అప్పుడు మనకి బగ్స్ ఒస్తాయి. ఆ బగ్స్ వచ్చినప్పుడు మనం రైజ్ చేస్తేనే మనం ఆ బగ్స్‌ని డెవలపర్‌కిస్తాం. అప్పుడే బగ్స్ అనేది డెవలపర్ సాల్వ్ చేస్తారనమాట. సో, అప్పుడే మనకి టెస్టర్ అనేది వాల్యూ ఉంటదనమాట. సో, టెస్టర్ అనేది ఖచ్చితంగా బగ్స్‌ని రైజ్ చేయాలి. అప్లికేషన్‌ని బ్రేక్ చేయాలి. ఓకేనా? ఇది టెస్టర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే. ఇవన్నీ అయిపోయాయి. అసలు టెస్టింగ్ అంటే ఏంటి? వై టెస్టింగ్ చూసాము. టెస్టింగ్ వల్ల క్వాలిటీస్ ఏమన్నా ఉంటాయా? అవన్నీ చూసాము గదా! బగ్స్ రైజ్ చేయడం. నెక్స్ట్ అసలు కేటగరీస్ ఏంటి? ఇట్ మీన్స్ లైక్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చూద్దాం. సో, మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి చూద్దాం. అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటిది? మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటిది? హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏది లేకుండా ఒక అప్లికేషన్‌ని టెస్ట్ చేయడం గాని మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్‌లో మనకి కోడింగ్ అనేది అవసరం లేదు. అట్‌లీస్ట్ ఒక బిట్ ఆఫ్ కోడ్ అంటే బగ్స్ ఫిక్స్ చేసే అంత కోడ్ ఉంటే సరిపోతది. సో, దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అని అంటారనమాట. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మాన్యువల్‌లో ఏం చూసాము? ఏదైనా బగ్స్ ఫిక్స్ చేసే అంత కోడ్ ఉంటే సరిపోతది. మనమే టెస్ట్ కేసెస్ రాసి, మనమే వాటిని ఎగ్జిక్యూట్ చేసి, హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా చేసేదాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. అదే హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే మాన్యువల్ టెస్టింగ్ అని అంటారు. ఇప్పుడు హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ లేదని నేను చెప్తున్నా. హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఎలా చేస్తారని మీకొక క్వెషన్ రావచ్చు. సో, అందుకే మనము టూల్స్ యూజ్ చేస్తామనమాట. ఆ టూల్స్ యూజ్ చేసి ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ రాసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది మనకి ఆటోమేషన్ టెస్టింగ్ అనేది అవుతుందనమాట. సో, ఇందులో గూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆ మాన్యువల్‌కి, ఆటోమేషన్‌కి ఒక కంపారిజన్స్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మాన్యువల్ అంటే ఏంటిది? ఒక యూజర్ అనేవాడు టెస్ట్ కేసెస్ అనేది మాన్యువల్‌గా రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఆటోమేషన్ టెస్టింగ్ అనేంటిది? హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా టెస్ట్ కేసెస్ అనేది టూల్ యూజ్ చేసి వాటిని ఆటోమేటిక్‌గా రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు నేనిక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను? జీమెయిల్ లాగిన్ తీసుకున్నాను. అదే మాన్యువల్‌లో అయితే ఏంటిది? యూజర్ నేమ్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. క్లిక్ ఆన్ ఎంటర్ ఇవన్నీ మాన్యువల్‌గా మనం టెస్ట్ కేసెస్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? ఫెయిల్ అవుతున్నాయా? లేదా? అనేది మనం మాన్యువల్‌గా చెక్ చేస్తాం. ఇది మాన్యువల్ టెస్టింగ్. అదే ఆటోమేషన్ టెస్టింగ్‌లో అయితే మనం ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ అవుతుందా? లేదా? ఇవనేది మనం ఒక కోడ్‌లో రాస్తామనమాట. సో, ఈ కోడ్‌లో రాసి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో, అది ఆటోమేషన్ టెస్టింగ్ అని అంటారనమాట. అండ్ ఇంకొక కంపారిజన్ ఏంటి చెప్తానంటే, మాన్యువల్ టెస్టింగ్ అనేది టైమ్ కన్స్యూమింగ్. టైమ్ కన్స్యూమ్ అని నేనెందుకున్నానంటే, ప్రతి ఒక్క స్టెప్‌ని అది పాస్ అవుతుందా? లేదా? ఫెయిల్ అవుతుందా? అనేది పర్సన్ ఉండి కంపల్సరీగా చెక్ చేయాలి. అదే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది టైమ్ కన్స్యూమింగ్ ఉండదు. ఎందుకంటే తక్కువ టైమ్‌లో అయిపోతది. ఎందుకు నేను తక్కువ టైమ్‌లో అవుతుందా అని అంటానంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా అన్ని స్టెప్స్ రన్ అయిన తర్వాతే గదా! మనకది పాస్ అవుతుందా? లేదా ఫెయిల్ అవుతుందా? అనేది తెలుస్తుంది. సో, ఇదన్నీ అందుకనే టైమ్ కన్స్యూమింగ్ అని అంటున్నాననమాట. సో, ఇక్కడ మనకి కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి చూడండి. ఆహ్, నేనిక్కడ చెప్పాను చూడండి. టైమ్ కన్స్యూమ్ అనేది మాన్యువల్‌లో ఆహ్, తక్కువ పడుతుంది. ఇక్కడ ఫాస్టే అవుతుందనేది. ఇక్కడ అది. నెక్స్ట్ కాస్ట్ గూడా ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్‌లో ఇనిషియల్‌గా లో కాస్ట్ ఉంది. ఇక్కడ ఆటోమేషన్‌లో హై కాస్ట్ ఉంది. అక్యురసీ ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్‌లో నేను చెప్పాను గదా! హ్యూమన్ ఎక్కువ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఇక్కడ చూడండి పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ ఉంటది. మినిమమ్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో, ఇవనేది మాన్యువల్ టెస్టింగ్‌కి, ఆటోమేషన్ టెస్టింగ్ ఒక కంపారిజన్ అన్నమాట.
నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ ఏంటి? మనం అసలు చెప్పాను గదా! ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఒక టూల్ యూజ్ చేసి చేస్తున్నామని. సో, మనకి మెయిన్ టూల్ ఏంటి అంటే సెలీనియం. సెలీనియమే ఎందుకు తీసుకున్నానంటే, సెలీనియం అనేది ఓపెన్ సోర్స్. అది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంపెనీస్ అందరూ సెలీనియమే యూజ్ చేస్తున్నారు. ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడైనా, ఎంతసేపైనా, ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ సెలీనియం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఏదైనా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో, దాన్ని స్క్రిప్ట్ రాసి, ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి, దాన్ని ఇప్పుడు ఈ టూల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మన స్క్రిప్ట్ అనేది రన్ అవుతుందనమాట. సో, అది ఈజీ వే. సో, అందుకే మనం సెలీనియం యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్. సో, మనకి నెక్స్ట్ కెరియర్ ఎలా ఉంటది? అసలు స్కోప్ ఉంటదా? అనేది మనం టెస్టింగ్ ద్వారా తెలుసుకుందాం. సో, నేను టెస్టింగ్‌లో ఇంకొక పార్ట్ ఏంటంటే టెస్టర్స్‌ని గూడా క్వాలిటీ అనలిస్ట్ అని అంటారు. క్వాలిటీ అనలిస్ట్ అని ఎందుకంటారంటే, స్టార్టింగ్ జాబ్‌లో ఉన్న టెస్టర్స్ అనేది టెస్టర్స్ అంటారు. నెక్స్ట్ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని క్వాలిటీ అనలిస్ట్ అంటారనమాట. నేను ఒక పాయింట్ ఏంటి అంటున్నా అంటే, టెస్టింగ్ వల్ల 100% స్కోప్ ఉంటదని అంటున్నా. సరే ఓకే. స్కోప్ ఉంటుందని అన్నారు. ఎందుకు స్కోప్ ఉంటదని ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా సరే ఏదన్నా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక టెస్టర్ ఉండాలి. నార్మల్‌గా ఒక అప్లికేషన్ కొన్ని డేస్ చేసిన తర్వాత స్టాప్ జేయాలనేది ఏమి ఉండదు గదా! ఫ్యూచర్‌లో ఎన్ని అప్లికేషన్స్ వస్తానే ఉంటాయి. ఆ స్టాప్ అనేది ఉండదు గదా! సో, స్టాప్ అనేది అప్లికేషన్స్‌కి లేనప్పుడు టెస్టర్స్‌కి గూడా స్టాప్ అనేది ఉండదు. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆహ్, సాఫ్ట్‌వేర్ టెస్టర్ యొక్క జాబ్ ఉంటది. సో, అందుకే నేను 100% స్కోప్ ఉండాలని అంటున్నాను. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేనేమంటున్నానంటే నార్మల్‌గా ఏదైనా ఒక జాబ్‌లో జాయిన్ అయ్యారు. బ్యాక్ ఎండ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు బ్యాక్ ఎండ్‌గా జాయిన్ అయినప్పుడు డైరెక్ట్‌గా మీకు డిప్లాయ్ చేయరు ప్రాజెక్ట్‌లో. ఎందుకు డిప్లాయ్ చేయరనంటే ఖచ్చితంగా సపోర్ట్ రోల్ ఇస్తారు. ప్రాజెక్ట్‌లోకి డిప్లాయ్ చేయరు. ఏదన్నా నార్మల్‌గా అజూర్‌గా ఏదన్నా కోర్స్ నేర్చుకొని బ్యాక్ ఎండ్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళని ప్రాజెక్ట్‌లోకి డిప్లాయ్ చేయరు. ఫస్ట్ సపోర్ట్ రోల్ ఇస్తారు. అదే మనం టెస్టర్‌గా జాయిన్ అయ్యి బ్యాక్ ఎండ్‌లో జాయిన్ అయితే డైరెక్ట్‌గా డిప్లాయ్ అవుతారు. అండ్ ఎక్కువ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో, నేను అందుకే దీనివల్ల స్కోప్ ఎక్కువ ఉంటది. 100% స్కోప్ ఉంటది. స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ ఎక్కువుంటది అనేది నేను టెస్టింగ్ ద్వారా ఒక పాయింట్ చెప్తున్నాను. ఓకే. ఇది అయిపోయింది. కెరియర్ గూడా సెట్ అయింది. ఓకే. నాకు ప్రెజెంట్ కెరియర్ సెట్ అయింది. ఫ్యూచర్ ఎలా ఉండాలని ఒక డౌట్ రావచ్చు. సో, ఫ్యూచర్ గూడా ఎళ్ళాలంటే ఒక డౌట్ రావచ్చు. ఇందాక నేనేం చెప్పాను, ఆటోమేషన్‌లో కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ఆటోమేటిక్‌గా రన్ అవుతుందని ఒక పాయింట్ చెప్పాను. అప్పుడు మనకొక పాయింట్ ఏంటి వచ్చింది? కోడింగ్. సో, ఆటోమేషన్‌లో మనకి కోడింగ్ రావాలి. కోడింగ్ అంటే అంత కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. మాన్యువల్‌గా జస్ట్ మాన్యువల్‌లో ఎట్లా అంటే అట్‌లీస్ట్ ఒక బగ్ ఫిక్స్ చేసేంత కోడొస్తే సరిపోతది. అదే ఆటోమేషన్ ఏంటంటే అసలు టెస్ట్ కేసెస్ ఎలా అవుతున్నాయి? ఎలా పెర్ఫార్మ్ అయితది? మినిమమ్ బేసిక్ కోడింగ్ వస్తే సరిపోతది. అది ఆటోమేషన్‌లో తెలుస్తదనమాట. సో, నేను కోడింగ్ నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేను కోడింగ్ నేర్చుకున్నా కాబట్టి డెవాప్స్ సైడ్ ఎళ్ళొచ్చు. అదొక పాయింట్. అంటే ఫ్యూచర్‌లో గూడా నేను ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ నుంచి డెవాప్స్‌కెళ్ళే ఛాన్స్ ఒకటుంది. అదొక పాయింట్. నెక్స్ట్ నాకు ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ వచ్చింది. ఒక కోడింగ్ లాంగ్వేజ్ గూడా వచ్చింది. సో, దాన్ని నెక్స్ట్ నేను ఎట్లా కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నా అంటే చాట్‌బోట్ ఆటోమేషన్‌కి అనుకుంటున్నా. చాట్‌బోట్ ఆటోమేషన్ కంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ అంతా చాట్‌బోట్ పైన నడుస్తుంది గాబట్టి అక్కడ గూడా ఫ్యూచర్ ఉంటది. 2 పాయింట్స్ వచ్చేసాయి. ఒకటేంటిది డెవాప్స్ సైడ్ ఎళ్ళొచ్చు. లేకపోతే నేను ఆటోమేషన్ చాట్‌బోట్ సైడ్ ఎళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ 2 అయిపోయింది. నేను ఒకవేళ ఇప్పుడు ఆటోమేషన్ టచ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం కంపల్సరీగా వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్స్ ఇవన్నీ టచ్ చేయాలి. సో, నాకు వెబ్ సర్వర్స్ పైన ఒక ఐడియా ఉంటది. ఇప్పుడు వెబ్ సర్వర్స్ పైన ఐడియా ఉందంటే, నేను దానికి ఎక్స్‌టెన్స్‌గా ఒక ఏపీఐ టెస్టింగ్ నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు వెబ్ సర్వర్స్, ఏపీఐ టెస్టింగ్ వల్ల కూడా నేను ఫ్యూచర్ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు గదా! సో, అలా గూడా నాకు ఫ్యూచర్ పైన ఒక స్కోప్ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. చాట్‌బోట్ ఆటోమేషన్‌కొస్తున్నా. ఒక పాయింట్ చెప్పాను. దానివల్ల ఆటోమేషన్ ఏఐ టూల్స్ వల్ల నాకేమన్నా టెస్టర్స్ ఒక జాబ్ రీప్లేస్ అవ్వచ్చు అని ఒక డౌట్ రావచ్చు. ఎలా అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకొని జాయిన్ అయినప్పుడు వాళ్ళ కోడింగ్ ఆటోమేటిక్‌గా ఏఐ టూల్స్ యూజ్ చేస్తారు. అదే ఇక్కడ నేనేంటిది ఖచ్చితంగా టెస్టర్ ఉండాలి. టెస్టర్ అని ఎందుకు ఉండాలి అనుకుంటున్నా అంటే అది అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అని ఒక పర్సన్ ఉండి చెక్ చేస్తేనే గదా తెలిసేది. సో, మన టెస్టర్ ఒక జాబ్ అనేది ఏఐ రీప్లేస్ చేయలేదు.
సో మనకి ఇక్కడ ఒక ఏ డౌట్ లేదు. ఏఐ రిప్లేస్ చేస్తుందా జాబ్ అనేది మనకి ఎలాంటి డౌట్ ఇక్కడ లేదు. సో మనకి కెరియర్ ఉంది, ఫ్యూచర్ స్కోప్ ఉంది. అసలు టెస్టింగ్ అంటే ఏంటి? ఎలా ఉంది? సో ఇవన్నీ మనకి టెస్టింగ్ యూజ్ చేసి మనం ఇవన్నీ చేస్తాం కాబట్టి టెస్టింగ్ ఒక స్కోప్ అండ్ ఫ్యూచర్ అయినా ఉంటది. సో దట్స్ ఇట్.